శివన్ దూబేని టీమిండియా లక్కీ చామ్ అంటారు కదా, అలాగే ఇప్పుడు రుతురాజ్ గైక్వాడ్ని టీమిండియా ఐరన్ లెగ్ అంటున్నారు కొంతమంది క్రికెట్ ఫ్యాన్స్. సౌత్ ఆఫ్రికాతో రెండవ వన్డేలో కోహ్లీతో పాటు సూపర్ సెంచరీ కొట్టి టీమ్ స్కోర్ 358 పరుగుల వరకు చేర్చిన మ్యాచ్ మాత్రం ఓడిపోయింది ఇండియా. ఇదే అదనుగా ఫ్యాన్స్ గైక్వాడ్పై ట్రోల్స్ స్టార్ట్ చేశారు. మనోడు సెంచరీ కొట్టిన తర్వాత కూడా ఇంకా ఇండియా గెలుస్తుంది అని ఎలా అనుకుంటాం అంటూ సెటర్లు పేలుస్తున్నారు. నిజానికి ఇది గైక్వాడ్కి కెరీర్లో తొలి వన్డే ఇంటర్నేషనల్ సెంచరీ, టీమిండియా తరపున ఓవరాల్గా రెండో సెంచరీ. ఐపీఎల్లో కూడా సిఎస్కే తరపున రుతురాజ్ ఓ సెంచరీ చేశాడు. అయితే విచిత్రం ఏంటంటే మనోడు సెంచరీ కొట్టిన 3 సార్లు టీం ఓడిపోయింది. బుధవారం సఫారీలపై 83 బంతుల్లో 105 రన్స్తో సెంచరీ చేశాడు రుతురాజ్, కానీ ఇండియా ఓడిపోయింది. వన్డేలో టీమిండియాపై చేసిన టాప్ స్కోర్ ఇదే. అలాగే గతంలో 2023లో గౌహతిలో ఆస్ట్రేలియాపై జరిగిన టీ20 మ్యాచ్లో కూడా గైక్వాడ్ ఏకంగా 123 పరుగులతో అద్భుతమైన సెంచరీ చేశాడు. ఇది ఇంటర్నేషనల్ క్రికెట్లో మనోడి ఫస్ట్ సెంచరీ. కానీ గ్లెన్ మ్యాక్స్వెల్ వీర బాధుడితో సెంచరీ చేయడంతో ఆస్ట్రేలియా 223 పరుగుల టార్గెట్ని కూడా ఈజీగా చేసేసింది అండ్ ఇండియాని ఓడించేసింది. ఇది టీ20 హిస్టరీలో టీమిండియాపై చేసిన టాప్ స్కోర్. ఇక ఐపీఎల్లోనూ రాజస్థాన్పై 2021లో, లక్నోపై 2024లో సెంచరీలు బాదాడు రుతురాజ్. కానీ విచిత్రంగా ఆ 2 మ్యాచ్ల్లోనూ సిఎస్కే దారుణంగా ఓడిపోయింది. ఐపీఎల్ చరిత్రలో ఓ సిఎస్కే బ్యాటర్ సెంచరీ కొట్టి కూడా ఆ టీం ఓడిపోయిన 2 మ్యాచ్లు ఇవే. ఇవన్నీ చూపించి ఇప్పుడు గైక్వాడ్ని అన్నా నువ్వు సెంచరీ చేయకే ప్లీజ్ అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు కొంతమంది. మరి ఈ ట్రోలింగ్పై మీ ఒపీనియన్ ఏంటి?